जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। गणपति पप्पा मोरया आधा लड्डू चोरया गणपति पप्पा मोरया की जय। जय बोलो गणेश महाराज की जय। गणपति पप्पा मोरया गणपति पप्पा मोरया आधा लड्डू चोरया। హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 8లో ఉన్నటువంటి యాదవ్స్ అండ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న గణపతి నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు మరి వాళ్ళని కలవడం జరిగింది. రవి గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ యూత్ అంతా కూడా ఇక్కడ జైబోలో గణేష్ మహారాజ్ కానీ నినాదాలు ఇస్తూ ఇప్పుడు వదిలిపెడితే ఇక అసలు మొత్తం కూడా పూజలు పునస్కారాలు చేసే విధంగా వాళ్ళు తయారయ్యారు. ఈ 9 రోజుల్లో 4 రోజులకే మరి మిగతా 5 రోజుల్లో కూడా వాళ్ళు ఎలా ఉంటారనే విషయం ముందుకు తీసుకెళ్తూ సో గణేష్ని కూడా చూస్తున్నాం. అక్కడ రాముడేనా కార్తికేయ స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎత్తుకున్నటువంటి గణేష్ అంటే వాళ్ళ తమ్ముడే, గణేష్ వాళ్ళ బ్రదరే కనుక. సో అలాంటి కిరీటం కూడా చూసినట్టయితే బంగారం కలర్లో అంటే సువర్ణ కలర్లో ఉన్నటువంటి విగ్రహాన్ని అంటే కిరీటాన్ని చూస్తున్నారు మీరు. మరి గులాబీ కలర్లో ఉన్నటువంటి గణేష్ని చూస్తున్నారు. సో మొత్తం మీద చూస్తే హంస మీద ఉన్నాడు. మరి వీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, లడ్డు పరిస్థితి ఎలా ఉంది, పూజలు ఎలా ఉన్నాయి, అన్నదాన కార్యక్రమం ఇప్పుడు పెట్టే అవకాశం ఉంది. వారి మాటలు తెచ్చుకుందాం. రవి గారు చెప్పండి. మనం వచ్చేసి అన్నదానం వచ్చేసి మంగళవారం చేస్తున్నాం 7వ రోజు. లడ్డు ఆక్షన్ కూడా అదే రోజు అనుకుంటున్నాము. మేము లడ్డు ఆక్షన్ ఇంతవరకు పెట్టలేదు, ఈసారి ఫస్ట్ టైం పెడదాం అనుకుంటున్నాము. సో ఉంటాము ఒక 30 మెంబర్స్ వరకు ఉంటాము. 32 ఫండ్స్ కలెక్షన్స్ ఎట్లా? ఫండ్ అంటే ఏం లేదు, బయట నుంచి వచ్చే ఫండ్ అంటే తక్కువ. మేమంతా యూత్ వేసుకొని ఘనంగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం. మేము తీసుకొచ్చారు ధూల్పేట అండి, సుందర్ కళాకారుది. ఫస్ట్ అనుకున్నారా లేకపోతే అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసాం, ముందే ఆర్డర్ చేసాం ఇది. సో మొత్తం అందరూ ఓకే అన్నారా లేకపోతే 4-5 ఓటేసి అందరికి ఓకే అన్న తర్వాతనే మేము సెలెక్ట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఐటమ్ లేదు మా దాంట్లో, యూత్లో ఎవరికి అభ్యంతరం ఏం లేదు, అందరం ఈక్వల్గా ఉంటాం. ఎవరికి నచ్చింది అలా అన్నట్టు ఉండదు, అందరం ఈక్వల్గా ఏది అనుకున్నామో అది చేస్తాము ప్రతి ఇయర్. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు మేము పెట్టడం అయితే 2వ తరం. నేను స్టార్ట్ చేసిన తర్వాత మా తమ్ముళ్ళు వాళ్ళు ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ హైట్ వచ్చేసి 18 ఫీట్స్ ఉంటుందని. లాస్ట్ ఇయర్ అట్లా కంపేర్ వచ్చేసి చేస్తే లాస్ట్ ఇయర్ ఇంకా పెద్దది పెట్టాము. సో ఇయర్ కొంచెం మోడల్ చేంజ్ చేసామన్నమాట. లాస్ట్ ఇయర్ ముంబై స్టైల్ పెట్టాము. అంతకుముందు ఇంకా భారీ పెద్దగా ఉండే వినాయకుడు మనది. సో ఇక కొన్ని అడ్డంకులు ఉంటాయి మాకు ఇక్కడ. ఈ పెద్ద వినాయకుడు తెస్తే తీయడానికి కష్టం అవుతుందని చెప్పేసి సో హైట్ తగ్గించాము ఈ ఇయర్. సో 9 డేస్కి మేము నిమజ్జనం చేస్తాం ఎవ్రీ ఇయర్. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయి? కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమి సెలబ్రేట్ చేయమండి మేము, జస్ట్ అన్నదానము ఇదే ఉంటుంది మా దగ్గర. అంటే మరి గణేష్ దగ్గర నిద్రలు కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటాం, డైలీ పడుకొని ఉంటాం ఇక్కడ. డైలీ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ ఒక పూట. డైలీ ఈవినింగ్ పూజ ఉంటుంది మాది, డైలీ ఈవినింగ్ పూజ ఉంటుంది. డైలీ ఈవినింగ్ పూజ చేస్తాం. రేపు హోమం ఉంటుంది, రేపు మార్నింగ్ హోమం చేస్తున్నాము. హోమం ఉంటుంది. పూజలు చేసేటప్పుడు ఫ్యామిలీస్ మరి ఫ్రెండ్స్ ఎట్లా అందరూ వస్తారు పూజకి. ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ అందరం ఉంటాము, పూజలో పాల్గొంటాము. ప్రసాదం అందుతుందా? నిత్య ప్రసాదం డైలీ ఏదో ఒక ప్రసాదం పెడతాం ఖచ్చితంగా. ఏమైనా ఉందా మీ గణేష్ మేము ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ పెట్టాలి, ఈ సేవ కార్యక్రమం చేయాలి? మేము అట్లా ఎప్పుడు ఏమనుకోలేదండి, మాకు నచ్చిందంటే మేము అది తీసేసుకుంటాం. అది రోజులు అందరూ కూడా ఫస్ట్ ఖచ్చితంగా అది శ్రద్ధతోనే ఉంటాం కాబట్టి మేము ఇన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పటివరకు అయితే మాకు దేవుడి దయతోటి ఎలాంటిది ఇప్పటివరకు మాకు ఇబ్బంది కాలేదు. ప్రతి ఇయర్ మాకు మంచిగా జరుగుతుంది కాబట్టి కంటిన్యూస్గా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ప్రజలకు కోరేది ఏంటంటే ఇక అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము దేవుడి దయతో. దేవుడి దయతో అందరూ మంచిగా ఉండాలి. వర్షాల కారణంగా చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు కామారెడ్డి చూసుకుంటే చాలా నష్టపోయింది. సిద్దిపేట ప్రకారం చూసుకున్నా కూడా చాలా నష్టపోతున్నారు ప్రజలు. అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దేవుడి దయతో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి యాదవ్స్ అండ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి గణరాత్రి నవరాత్రుల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సో వాళ్ళు ఇంకా 30 సంవత్సరాలు ఇంకా 100 సంవత్సరాలు అయినా సరే ఇలాగ ఉండి ముందుకెళ్ళాలి. ఎన్నో తరాల వాళ్ళు ఇలాగనే హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుతుంటూ చూస్తుండే వీధి నుంచి కెమెరా అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.